స్టార్ట్ చేయండి. జయలక్ష్మి మేడం స్టార్ట్ చేయండి. నమస్తే మాస్టర్స్, అందరికీ ఆత్మీయవాద స్వాగతం. మనందరి గురువు గారు జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, గురుమాత స్వర్ణమాల అమ్మగారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. అలాగే ఈ టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదికను ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్న నరేంద్ర అసూరి సార్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జూమ్ వేదికలో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ, యూట్యూబ్ లో వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనము పత్రిజీ దివ్య మార్గ నిర్దేశకత్వంలో టీం జగద్గురు పత్రిజీ వారు నిర్వహిస్తున్న అప్పో దీపో భవలో భాగంగా ఈ రోజు మనకి శ్రీమతి పద్మావతి మేడం గారు తెనాలి నుంచి విచ్చేసి ఉన్నారు. మేడం గారు సమయము ప్లస్ సహనము ఈక్వల్ టు అనుభవము అనే కాన్సెప్ట్ గురించి జ్ఞానాన్ని అందించడానికి మనకి సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మేడం మీకు స్వాగతం మేడం. అలాగే మేడం గారి పరిచయం చూద్దాము. మేడం గారు ధ్యానంలోనికి గత 2 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. అయితే 1 year కే మేడం గారు వాళ్ళకున్న మానసిక రుగ్మతలు, శారీరక రుగ్మతలు అన్నిటినీ నో డాక్టర్ నో మెడిసిన్ అనే ప్రిన్సిపల్ పట్టుకొని వాళ్ళు సాధన చేసి అన్ని రుగ్మతలను నయం చేసుకోవడం జరిగింది. ఎంతో జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానాన్ని అందరికీ ప్రచారం చేస్తూ గత 6 నెలల నుంచి క్లాసెస్ చేయడము, 1 day సెషన్స్ చేయడము, శాకాహార ర్యాలీలు చేయటము, పౌర్ణమి ధ్యానాలు చేయటము, ఇంటింటా ధ్యానం అనే కార్యక్రమాలు కండక్ట్ చేయటము చేస్తూ ఉన్నారు. మేడం గారు ఎనలేని సేవలు చేస్తూ ఉన్నారు. అలాగే శ్రీకాళహస్తి మునిబాబు సార్ ద్వారా మేడం గారి ధ్యానంలోనికి రావడం జరిగింది. ఆ గురువు గారి యొక్క క్లాసెస్ కూడా పెట్టిస్తూ ఉంటారంట. అలాగే ఈ 6 months నుంచి ఎన్నో కార్యక్రమాలు నేను ఈ విధంగా చేస్తూ ఉన్నానని మేడం గారు చెప్పడం జరిగింది. మాస్టర్స్, మేడం మీకు ఈ జగద్గురు టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదిక తరఫున హార్టీ వెల్కమ్ మేడం. ఓవర్ టు యు మేడం. ఆత్మ ప్రణామాలు మేడం. నమస్తే. ముందుగా మన జగద్గురు గారైన పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నేను శ్రీకాళహస్తి మునిబాబు గారి వాస్తవ్యులు, ఆయన ద్వారా ఈ జూమ్ ప్రోగ్రామ్ ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది మేడం. గురువు గారికి ప్రణామములు. అలాగే యూట్యూబ్ ద్వారా కావచ్చు, ఈ జూమ్ క్లాస్ ద్వారా కావచ్చు వీక్షిస్తున్న ఆత్మ బంధువులందరికీ పూర్వక ప్రణామాలు మేడం. స్టార్ట్ చేయమంటారండి? ఓకే మేడం, స్టార్ట్ చేయండి. అయితే ఈ రోజున మనం సమయం ప్లస్ సహనం ఈక్వల్ టు అనుభవం అనే సబ్జెక్ట్ గురించి మనం చెప్పుకుందాం మాస్టర్స్. అయితే మనకు ఈ సమయం అనేది, సహనం అనేది, అనుభవం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మొట్టమొదట ధ్యానమే ప్రతిదానికి మూల కారణం. మనం అందరం ధ్యానానికి శరణాగతులం అయితేనే మనకి సమయం యొక్క విలువ తెలుస్తుంది. సహనం అంటే ఏమిటి, సహనం ఎలా ఉంటుంది, సహనం ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా సహనం వస్తుంది. సహనంగా ధ్యానం చేస్తే ధ్యానంలో బాగా మనం నిష్ణాతులం అవుతాం. అట్లాగే ధ్యానానికి సహనానికి రెండిటికి రిలేటెడ్ అనమాట. ఒకదానికొకటి అవినాభావ సంబంధం ఉంటుంది. సో ఈ రెండు కలిస్తేనే మనకి అనుభవాలు వస్తాయి. అయితే ఈ అనుభవాలు ఎలా వస్తాయి? సమయం ప్లస్ సహనం మనం ఇస్తున్నాము. అనుభవం రావాలి అంటే ధ్యానం చేయాలి కదా. అట్లాగే ధ్యానంలో మనం ముందు స్థిర సుఖ ఆసనం ద్వారా ఆనాపాన సతి ధ్యానం ద్వారా మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించుకుంటూ శ్వాస మీద ధ్యాస పెట్టి చిత్తవృత్తి నిరోధాలను చేసుకుంటూ, అంటే మన యొక్క ఆలోచనలను, కోట్ల రకాల ఆలోచనలను మనం చిత్తవృత్తి నిరోధం చేసుకుంటూ, కట్ చేసుకుంటూ, గత జన్మల నుంచి వచ్చిన సంచితంలో ఉన్న ఆలోచనలు, ఎన్నెన్నో కర్మల్ని మనం పోగొట్టుకోవాలి అంటే ముందు మన చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి మాస్టర్స్. చిత్తవృత్తి నిరోధం ద్వారానే మనకి ఏదైనా సరే మొదలవుతుంది. ధ్యానం మనం స్థిరంగా కుదరాలి అన్న మనం ధ్యానం
ధ్యానంలో చిత్తవృత్తి నిరోధాన్ని చేసుకున్న తర్వాతనే సహనం వస్తుంది. సహనం ద్వారా ధ్యానం కుదురుతుంది. ఆ తర్వాత మనకి అనుభవాలు వస్తూ ఉంటాయి. అయితే మనం ఎప్పటికప్పుడు 2 4 2 4 8 అనే ఈ లెక్కల్ని మనం చిన్నప్పటి నుంచి మనం ఎలా గుర్తు చేసుకుంటూ ఉన్నామో, అలాగే మనం పెద్దయిన తర్వాత ఆధ్యాత్మికంలో కూడా కొన్ని లెక్కలు ఉంటాయి మాస్టర్స్. ఆ లెక్కలేంటో చూద్దాం. ఆత్మే పరబ్రహ్మం. మన యొక్క శరీరం దారిలో అనుకుంటాం కానీ మనం ఏంటి అంటే నిత్యమైనది ఏంటి అంటే ఆత్మ. మనందరం ఆత్మస్వరూపులం. ఆత్మే పరబ్రహ్మం అనేది తెలుసుకోవాలి ఫస్ట్. తర్వాత జీవుడే దేవుడు. ఈ జీవుడే, ఈ ఆత్మ పరబ్రహ్మమే దేవుడు, మనమే దేవ స్వరూపాలం అనే విషయాన్ని తెలుసుకోవాలి. దేహమే దేవాలయం. మూడవది, మన యొక్క దేహమే దేవాలయం. అంటే మన ఆత్మస్వరూపులం అయితేనే మన దేవాలయం అవుతుంది మన దేహం. లేదు ప్రాపంచికంలో ఉన్ననాళ్ళు మనం దేవాలయం అంటే కూడా ఎవరికి అవగాహన కూడా ఉండదు. ప్రాపంచికులకి, అజ్ఞానంలో ఉన్న వాళ్ళకి దేహమే దేవాలయం అంటే ఎంత మాత్రం అవగాహన వచ్చే అవకాశమే లేదు. ఎందువల్లంటే మాస్టర్స్ వాళ్ళు గుళ్ళల్లోకి వెళ్ళి పూజల ద్వారా, నోముల ద్వారా, వ్రతాల ద్వారా అట్లా గుళ్ళకెళ్తేనే అదే దేవాలయం అనుకుంటారే తప్ప మన దేహమే దేవాలయం అని అర్థం చేసుకోవాలి, ఆ అవగాహన రావాలి అంటే ధ్యానంలోకి రావాలి. ఎవరైతే ధ్యానంలోకి రారో వారికి దేహమే దేవాలయం అని కానీ, జీవుడే దేవుడు అని కానీ, ఆత్మే పరబ్రహ్మం అని కానీ తెలిసే అవకాశమే లేదు మాస్టర్స్. అవునంటారా కాదంటారా? శ్వాసే మన గురువు. శ్వాసనే మన గురువుగా చేసుకున్న వారికి మాత్రమే, ధ్యాన సాధనలు చేసుకున్న వారికి మాత్రమే ఆత్మే పరబ్రహ్మం అని, జీవుడే దేవుడని, దేహమే దేవాలయం అనే మాటలు అవగతం అవటానికి అవకాశం ఉంటుంది. అయితే మనం ఈ 4 విషయాలను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ తర్వాతే మనకు 4 సత్యాలు గుర్తొస్తాయి. ఏంటవి? సాధన ఏమిటి? సమయమే సాధన. ధ్యానంలో ఎంత సమయం కూర్చుంటాము? 5 నిమిషాలు కూర్చుంటే 5 నిమిషాల సాధన, 10 నిమిషాలు కూర్చుంటే 10 నిమిషాల సాధన అనే విషయం వాళ్ళకి గుర్తొస్తూ ఉంటుంది. ముందర పత్రిసారి ఎప్పుడూ అంటారు, ఎవరి వయసు ఎంతైతే అన్ని నిమిషాలు కూర్చోండి, 5 సంవత్సరాల వయసు అప్పటి నుంచి ధ్యానం చేయండి అని ప్రతి ఒక్కరికి చెప్తూ ఉంటారు. సో ఎవరి వయసు ఎంతైతే అంతసేపు ధ్యానం చేస్తే అంత సాధన ద్వారా మనకి జ్ఞానం వస్తుంది. అంత జ్ఞానం వస్తుంది. ఎంత సాధన చేస్తారో అంత జ్ఞానం వచ్చిన వారికి మాత్రమే ఈ ఆత్మే పరబ్రహ్మం అని కానీ, జీవుడే దేవుడని, దేహమే దేవాలయం అని, మన శ్వాసే మన గురువు అనే విషయాన్ని అవగతం చేసుకునే అవకాశం ఉంటుంది మాస్టర్స్. అయితే మనం ఈ ధ్యానంలో అనుభవాలు రావాలి అంటే మనం ధ్యాన సాధనని మనం తీవ్రంగా చేయాలి మాస్టర్స్. మొదట్లో గంట కుదిరితే గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఎవరి ఎంత వరకు ప్రయత్నిస్తే అంతవరకు ధ్యానంలో కూర్చుని చేస్తేనే అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. ఏమనుభవాలు? చాలా మంది మాస్టర్స్ నాకు ఎంతసేపు అనుభవాలు నాకేమీ రావట్లేదండి, నేనేం చేయాలి, ఎందువలన, నేను సరిగా చేయట్లేదా, అందువల్లే నాకు అనుభవాలు రావట్లేదా అంటారండి. కానీ ధ్యానంలో వచ్చే అనుభవాలు ఒక విషయం అయితే, ధ్యానంలో అనుభవాలు రాకపోయినా కూడా మనం ఏదైతే జన్మ తీసుకున్నామో మన జన్మలో ఎదురయ్యే ప్రతి విషయం కూడా అనుభవమే. మనం జీవించే మన జీవితము, ప్రతి సంఘటన, ప్రతి సందర్భము అనుభవమే. ఈ విషయాన్ని మాత్రం ఎవ్వరు గమనించుకోరు మాస్టర్స్. ఈ అనుభవాల్ని తెలుసుకోవాలి, ఇవే అనుభవాలు అని కూడా తెలుసుకోవాలి. ఈ అనుభవాల వల్ల కూడా మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. మన జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎన్ని అవమానాలు పొందినా, ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము, మనం ఆత్మజ్ఞానం అయ్యామా లేదా, ఆత్మజ్ఞానం అయ్యేంత వరకు కూడా మనకి ఈ మన జీవితంలో జరిగే సంఘటనల వల్లనే మనకు అనుభవాలు వస్తాయనే విషయము తెలుసుకోబడరు. ఆ తెలుసుకున్న వాటి వల్ల మనం ఎంతవరకు జ్ఞానం పొందుతున్నాము, ఇవన్నీ కూడా మనం పైలోకాల నుంచి తీసుకొచ్చుకున్న మన సంచిత కర్మల్లోని కర్మలే. ఈ కర్మల ద్వారానే మనం మన జీవితంలో అనుభవాలను పొందుతూ ఉంటాము. మన భర్త, మన పిల్లలు, మన కుటుంబం, తల్లి, తండ్రి, మన చుట్టాలు, బంధువులు, నైబర్స్ అందరూ అనుభవాలు ఇస్తూనే ఉంటారు మనకి.
ధ్యానంలో వచ్చే అనుభవాలు ఒక రకమైన సందర్భాన్ని జ్ఞానాన్ని మనకు ఇస్తే, మన యొక్క ప్రాపంచిక జీవితంలో ధ్యానం లేకుండా ఉండేవారికి ఇటువంటి అనుభవాలను తెలుసుకుంటూ, ఈ అనుభవాల వల్ల మనం ఎటువంటి జ్ఞానాన్ని సంపాదించుకున్నాం అన్న విషయం తెలియాలి అంటే అందరూ ధ్యానం చేయాల్సిందే. సమయమే సాధన అన్నారు. ఎంత సమయం సాధన చేస్తే అంత సమయం వల్ల మనకి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. అనుభవాలంటే ధ్యానంలో వచ్చే అనుభవాలు ఏమనుకుంటారంటే ఆస్ట్రల్ ట్రావెల్స్ జరగడము, మన జన్మల్లో మనం చూసుకోవటం, మునగత జన్మల్లో మనమేంటి, రాబోయే జన్మల్లో మనమేంటి, మనకి నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత, మనం విస్ఫోటనం జరిగిన తర్వాత మనకి అనారోగ్యాలు ఎలా క్యూర్ అవుతా ఉంటాయి, ఆస్ట్రల్ ట్రావెల్స్ తర్వాత ఎన్నెన్నో సర్జరీలు జరుగుతూ ఉంటాయి. ఆ సర్జరీల ద్వారా ఎన్నెన్నో ఆరోగ్యాల్ని క్యూర్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇవేనా అనుభవాలంటే? ఇవి కూడా అనుభవాలే మాస్టర్స్. ఇవి అనుభవాలే. మనం జీవితంలో ఎదుర్కొనే ప్రతి అనుభవం కూడా అనుభవమే. అన్ని అనుభవాలే. పత్రి సార్ అంటూ ఉంటారు, ధ్యానంలో అనుభవాలనే వర్షాలు కురుస్తాయి, జ్ఞానం అనే పంటలు కూడా పండుతాయి. కానీ ఆ వర్షాలు కురవడానికి కానీ, ఆ పంటలు పండడానికి కానీ మనం ఎదురు చూడాలి కదా మాస్టర్స్. సహనం ఉండాలి. సహనం ఎందుకు ఎలా వస్తుంది? ఆ సమయం ఇస్తేనే వస్తుంది. ధ్యానంలోనే సహనం వస్తుంది. సో మనం వర్షాలు కురవాలి అంటే, అనుభవాలు మనకి విపరీతంగా రావాలి అంటే మనం వేచి చూడక తప్పదు. మనం అనుభవం వస్తుంది, నేల తడుస్తుంది అనుకుంటే గింజ మొలకెత్తుతుంది. గింజ వేస్తాం, ఇంకా మొలకెత్తలేదేంటి అని ఎదురు చూస్తూ ఉంటాం మాస్టర్స్. అంటే ధ్యానంలో కూర్చుంటాం, కూర్చోగానే అనుభవాలు వచ్చేస్తాయా? అనుభవాలు కూర్చోగానే రాదండి. సాధన చేయడానికి మనం సమయం ఇవ్వాలి, ధ్యాస పెట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అప్పుడే మనకి అనుభవాల పంట, అనుభవాల వర్షం మనకి కురుస్తూ మొదలు పెడుతూ ఉంటుంది. అయితే ఈ అనుభవమే జ్ఞానము. అనుభవం కోసం సమయాన్ని వెచ్చిస్తూ ఉంటే తప్ప మనకి అనుభవాలు వర్షం కురవదు. ఈ అనుభవాల వర్షం వల్ల మన జ్ఞానాన్ని అపారంగా సంపాదించుకుంటాం మాస్టర్స్. ఏ అనుభవాలు? మనం ఎటువంటి పరిస్థితులైనా సరే మనం బుద్ధత్వంగా ఉన్నామా? బుద్ధుడు చూడండి, బుద్ధుడు బయటికి వెళ్ళి భిక్షాటన చేసే సమయంలో ఒక వ్యక్తి అంటాడనమాట, ఏ ఇంత చక్కగా ఉన్నావు కదా, వెళ్ళి ఏదైనా పని చేసుకుని బతకచ్చు కదా అని చెప్పని ఎన్నో నానా మాటలు అంటూ ఉంటాడండి బుద్ధుడిని. అయితే ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత అవమానించినా కూడా అస్సలు నిమ్మకు నీరెత్తినట్లుగా అట్లా ఉంటారనమాట. అయితే ఒకసారి ఏం చేస్తాడంటే, నాయన నువ్వు ఒక పావలా ఇవ్వు అని అంటాడు. అయ్యో! ఇప్పటిదాకా నేను ఎన్ని తిట్టినా కూడా, కష్టపడి పని చేసుకొని చెప్పినా కూడా మరలా పావలా ఇవ్వు అంటావేంటి? బుద్ధి లేదా అంటాడు. ముందు మీరివ్వండి స్వామి అంటే సరే తీసిస్తాడన్నమాట. తీసిచ్చిన తర్వాత మళ్ళీ వద్దు అని చెప్పి అతనికే ఇస్తాడు. అదేంటి ఇప్పటిదాకా అడిగావు, ఇప్పుడు ఇస్తుంటే మళ్ళీ వద్దంటావేంటి అని చెప్పి అతను అంటాడు. అందువల్ల అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే, దీంట్లో నుంచి మీకేం అర్థమైంది అంటే, ఆ పావలా నేను తీసుకుంటేనే అవి నాకు చెందుతాయి. నేను తీసుకోకపోతే అవి నాకు వర్తించవు. అది మీ జేబులోనే మీ దగ్గరే ఉంటుంది అని అంటాడు బుద్ధుడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం బుద్ధత్వంలో ఉన్నప్పుడు ఎదుటివారు ఏ విషయాలనన్నా, ఎటువంటి అవమానాలు మనం చేసినా కూడా మనం స్థిరంగా ఉంటామే తప్ప, మనం ఎటువంటి భావనలకి లోను కాము. ఇటువంటి భావనలకు లోను కాకుండా ఉండాలి అంటే మన ధ్యాన సాధనల వల్లనే మనకి సమయం వల్ల సమయానికి సాధనకి సమయం ఇచ్చినందువల్లనే మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వల్లనే మనం దేన్నైనా సరే, ఎటువంటి సమయాలైనా సరే మనం ఎలా ప్రతి విషయాన్ని హ్యాండిల్ చేయాలనే విషయం మనకు తెలుస్తుంది మాస్టర్స్. అందువల్లనే మనం ధ్యానానికి సమయం పూర్తిగా మనం కేటాయించగలగాలి అని మనకి భద్రిసా తెలియపరుస్తూ ఉన్నారు. అయితే మనం ప్రపంచానికి కూర్చోవడం నేర్పిస్తున్నాం, కానీ పరిగెత్తుతోంది ప్రపంచం ఏమో ఎక్కడికో పరిగెట్టేస్తుంది. మనమేమో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ధ్యానం చేయండి, సాధన చేయండి, సహనం నేర్చుకోండి, ధ్యానం చేయండి, సహనం నేర్చుకోండి అంటున్నాం. మరి వాళ్ళు ధ్యానం చేస్తా అని కూర్చుంటే కదా సహనం వస్తుంది, సమయం ఇస్తేనే కదా. అట్లాగే మనం ఈ ప్రపంచాన్ని మనం పరిగెట్టించి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా అది పరిగెడుతూనే ఉంటుంది మాస్టర్స్. మనం చేయవలసింది ఏంటంటే,
ఎవరికైనా సూత్రాలు, సత్యాలు అందరికీ ఒకటే మాస్టర్స్. సిద్ధాంతాలు ఒకటే ఏంటి, మార్గాలు ఒకటే, సూత్రాలు, సత్యాలు అన్నీ అందరికీ ఒకటే అన్నమాట. అయితే మనకి సమయం వెచ్చించకుండా, సహనంతో లేకుండా, అసహనంతో అనుభవం రాదు. అసహనంతో అనుభవం రాదని ఎందుకన్నారంటే, కూర్చున్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు లేచేద్దామా? ఇంకెప్పుడు లేచేద్దాము? కూర్చున్నప్పటి నుంచి కదులుతూ, మెదులుతూ ఉంటూ, శ్వాస మీద ధ్యాస పెట్టకుండా, వారు వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుంటూ ఉన్నప్పుడు మరి అనుభవాలు ఎలా వస్తాయి? అవునా కదా? అట్లాగే ఎంత సమయం వెచ్చిస్తే అంత అనుభవాలు వచ్చే అవకాశం ఉంటుంది అని మనకి ప్రతిసారి తెలియపరుస్తున్నారు. అంత జ్ఞానం కూడా వస్తుంది. లెక్కలేని అనుభవ జ్ఞానాలు కూడా మనం పొందాలి. అనుభవ జ్ఞానాలు అంటే ఇందాక నేను చెప్పినట్లు ప్రాపంచికంగా కూడా మన జీవితంలో జీవించే ప్రతి సంఘటన అనుభవాలే. అవి కూడా మన జ్ఞానం వస్తేనే తప్ప మనం వాటిని హ్యాండిల్ చేయలేము. ఎందుకంటే ఎటువంటి సమయాలను ఏదైనా ఉన్నాము అంటే మనకు ఆత్మజ్ఞానం ద్వారా మనం ఏంటి, మనం ఎందుకు జన్మ తీసుకున్నాం, మనం భూమి మీదకి ఎందుకు వచ్చాము, మన యొక్క బాధ్యత ఏంటి, మన యొక్క అనుభవం ఏంటి అనే విషయాల్ని మనం ఆత్మజ్ఞానం ద్వారా తెలుసుకోకపోయినా ఉన్నంత వరకు, మనకు ఆ జ్ఞానం రానంత వరకు, ప్రపంచం పరిగెడుతూ ఉన్నప్పుడు కూర్చోనంత వరకు ఈ యొక్క అజ్ఞానం వాళ్ళని వెంట పడుతూనే ఉంటుంది మాస్టర్స్. అయితే సాధన అయిపోయిన తర్వాత ఏం చేయాలి? సాధన చేస్తూ ఉంటే మనకు సిద్ధత్వం వస్తుంది, బుద్ధత్వం వస్తుంది అని చెప్పుకుంటున్నాం కదా! సాధన వచ్చిన తర్వాత మనకి సిద్ధత్వం వస్తుంది. ఈ సిద్ధత్వం అంటే ఏమిటి? ఈ సిద్ధత్వం అంటే మనం మనకొచ్చిన జ్ఞానాన్ని దానం చేయాలి. మామూలుగా మనం దానం చేయాలి అంటే అన్నదానం అనో, వస్త్రదానం అనో ఇలాంటి దానాలు అనుకుంటాం మాస్టర్స్. కాదండి. జ్ఞాన దానం చేయాలి. మనకు తెలిసిన 4 విషయాలు ధ్యానం చేస్తే ఏమవుతుంది? సహనం అంటే ఏమిటి? సమయం అంటే ఏమిటి? సమయమే సాధన అంటే ఏమిటి? ఇటువంటి ప్రకరణాలన్నిటిని కూడా ఆత్మే పరబ్రహ్మం అంటే ఏమిటి? జీవుడే దేవుడే అంటే ఎలా ఉంటుంది? మన దేహమే దేవాలయం ఏ రకంగా ఉంటుంది అనే అవగాహన రావాలి అంటే మనం ధ్యానం చేయాలి. మనం ధ్యానం చేసి మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం పంచబడుతూ ఉండాలి. ప్రతిసారి ఎప్పుడు పంచితే పెంచబడుతుంది. అనే సూత్రాన్ని మనకెప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. సో, మనకు తెలిసిన కొంత జ్ఞానాన్నయినా సరే మనం పంచడానికి సిద్ధమవుతూ ఉండాలి నిరంతరం. ఓకేనా మాస్టర్స్? అట్లాగే ఇట్లాగే ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, భేతాళుడు చెప్పినట్లు నీకు తెలిసిన విషయాన్ని కూడా నువ్వు చెప్పలేదనుకో, నీ తల బద్దలైపోతుంది. ఎందుకంటే నీకు తెలిసిన ఒక చిన్న విషయాన్నైనా సరే మనం పంచబడినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ యొక్క అజ్ఞానం పొరల్ని తొలగించి, జ్ఞానం వైపు అడుగులేయించి, మన యొక్క ఈ భూమిని సస్యశ్యామలం చేస్తూ, వాళ్ళ యొక్క అజ్ఞానాన్ని తొలగించు, వాళ్ళు భూమి మీదకొచ్చిన యొక్క వాళ్ళ యొక్క బాధ్యతలేంటి అనే విషయాన్ని మనం వాళ్ళకి తెలియపరిచిన వాళ్ళం అవుతాం మాస్టర్స్. అందువల్లనే మనం జ్ఞానదానం చేయమని పాద్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు. అయితే పురుషులలో పురుషులు వేరయ్యా. అయితే పుణ్యం ఎక్కడుంది? ధర్మంలో ఉంది. దానం చేసేవాడే ధర్మంలో ఉంటాడు. దానం చేసేవాడు ధర్మంలో ఉండడం అంటే ధ్యానం గురించి చెప్పడమే, ధ్యానం యొక్క అనుభవాల గురించి వివరించి చెప్పడమే, మనం తెలిసిన జ్ఞానాన్ని వివరించి చెప్పడమే ధర్మం అనిపించుకుంటుంది మాస్టర్స్. ధర్మం అంటే అది. ధర్మంలో ఉండడం అంటే మన యొక్క ధ్యాన ప్రచారం చేయటమే ధర్మము అని ప్రతిసారి ఎప్పుడూ అంటారు. ధర్మంలో ఉండేవాడే పుణ్యమూర్తి. అయితే ఏమి దానం చేసేవాడు? అనుభవ దానం చేసేవాడు. మనమందరం కూడా అనుభవ దానాలు చేస్తూనే ఉంటాం మాత్రం. నిరంతరం మనం రోజు మొదలు కూడా మన యొక్క అనుభవ జ్ఞానాన్ని నలుగురికి పంచుతూ, ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ, మన అనుభవాలని అందరికీ పంచుతూ, వాళ్ళ అనుభవాల్ని మనం తెలుసుకుంటూ, మనకు తెలియని విషయాల్ని వారికి పంచుతూ, వారికి తెలియని విషయాన్ని మనం వాళ్ళకి పంచుతూ ఉండే విషయమే అనుభవ దానము. అనుభవాలను పంచడం దానము. నిత్యం అనుభవ దానం జరిగిన ప్రతి ఇంట ప్రతి ఒక్క వ్యక్తి ఎంతో జ్ఞానపరంగా ఎదుగుతాడు అని పత్రి సార్ మనకి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉంటున్నారండి. అనుభవ దానం చేయండి, జ్ఞాన దానం చేయండి, ధ్యాన దానం చేయండి. ఈ దానాలు మనకి ఎంతో ఉత్తమమైనవి.
అని మనకి తెలియపరుస్తూ ఉన్నారు. అనుభవ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? సహనంతో ఉంటే వస్తుంది. అనుభవ జ్ఞానం ఎట్లా వస్తుంది? సహనంతో ఉంటే వస్తుంది అంటే, సహనం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? ధ్యానం ద్వారానే కదా మాస్టర్స్. ఎంత ధ్యానం చేస్తే అంత సహనం వస్తుంది. మరి ధ్యానం చేయడానికి కూడా కావాల్సిందేంటి? సహనం. రెండు ఒకదానికొకటి జంట కవలలు. ధ్యానం చేస్తే సహనం వస్తుంది. సహనంగా కూర్చుంటే ధ్యానం కుదురుతుంది. ఈ రెండు జరిగిన చోట అనుభవాల జల్లు కురుస్తుంది. అనుభవాల జల్లు కురిసిన చోటే జ్ఞానము అనేది ఉద్భవిస్తుంది. ఈ జ్ఞానము అనేది ఉద్భవించిన తర్వాతనే మనం జ్ఞానదానం చేయబడాలి. మన యొక్క జ్ఞానాన్ని మన లోపలే దాచిపెట్టుకుంటే బేతాళుడు అన్నట్లు మన తల పగిలిపోతుందని పత్రి సార్ మనల్ని కవ్విస్తూ నవ్విస్తూ కూడా చెప్తూ ఉంటారు. అయితే దేంట్లో సహనం ఉంటుంది? సాధనలో సమయం వెచ్చించడంలో సహనం ఉంటుంది. మరి సాధనకి సహనమే కదా మనకి పరమావధి. మనకి ఈ యొక్క సమయము, సాధనము, అనుభవము అనే దానికి ధ్యానము ఎంతవరకు మనం ప్రచారం చేస్తూ ధ్యానం చేయండి. ప్రపంచం ఎంత పరిగెడుతున్నప్పటికీ ఒక చోట కూర్చోబెట్టి వారిని ధ్యానం యొక్క ప్రాశస్యము, స్వాధ్యాయం యొక్క ప్రాశస్యము, సజ్జన సాంగత్యం యొక్క గొప్పతనము తెలియపరిచిన పిమ్మట వారికి అనుభవాల జల్లు విపరీతంగా వస్తుంది. అనుభవాల వర్షం విపరీతంగా కురుస్తుంది. జ్ఞానం అనే పంట వస్తుంది అనే విషయం మనం తెలియపరచడం ద్వారానే మనం జ్ఞానదానం చేసిన వారం అవుతాము. మనం ధర్మంలో ఉన్న వారం అవుతాము. ఏ గురువు గారి దగ్గర మనం ఈ సాధన చేయాలి? శ్వాస అనే గురువు గారి దగ్గర మనం ఈ సాధన చేయాలి. శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకొని కూర్చొని మాస్టర్స్ అని చెప్తాము. శ్వాస మీద ధ్యాస అని చెప్తాము. వచ్చిపోయే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి అని చెప్తాము. బ్రుకుటి మీద దృష్టి నిలపండి అని చెప్తాము. ఈ శ్వాసలను ఎప్పుడైతే గమనిస్తూ ఉంటామో, బ్రుకుటి దగ్గర గమనిస్తూ ఉంటామో, మనకి రకరకాల అనుభవాల జల్లు రావడానికి మనకి అవకాశం అక్కడి నుంచే ఉంటుంది. సహనం రావడం కూడా మనకు అక్కడి నుంచే ఉంటుంది మాస్టర్స్. సహనము అంటే సహనం ఆవాహయామి అంటే సహనమే వచ్చేది. సమయం ఆవాహయామి అంటే సమయం వచ్చేసేది మాస్టర్స్. ఏది రావాలన్నా మనకి, ఏ పంట రావాలన్నా, ఏ జ్ఞాన పంట రావాలన్నా, ఏ అనుభవాల జల్లు రావాలన్నా మనకి ధ్యానమే మూల కారణం. మనం ధ్యానానికే శరణాగతి అవ్వాలి అనే విషయాన్ని మనం అవగతం చేసుకోవాలి. ఏ దేవాలయంలో ఉన్నాం మనం? దేహం అనే దేవాలయంలో ఉన్నాం. మనం ఏ దేవాలయంలో ఉన్నాము అంటే ఇక్కడ ప్రశ్న శివాలయం గుడిలోనా, అమ్మవారి గుడిలోనా, విష్ణు గుడిలోనా, ఆంజనేయ స్వామి గుడిలోనా అని కాదు మాస్టర్స్. మనం దేహి అనే మన దేవాలయంలో ఉన్నామా అని ప్రశ్న మనల్ని వేస్తున్నారు మాస్టర్స్. పత్రిక సార్ మనల్ని మనమే ఆ ప్రశ్న వేసుకోమంటున్నారు. ఏ దేవాలయంలో ఉన్నాం? నీకు ఎంతవరకు జ్ఞానం వచ్చింది? దేహం అనే దేవాలయంలో ఉన్నాము అని చెప్పడానికి గల జ్ఞానం నీకు ఎలా వచ్చింది? ఎలా చేస్తున్నావు సాధనలో? సమయం ఎంతవరకు వెచ్చిస్తున్నావు? ఎంత సహనంగా ఉంటున్నావు? సహనం నీకు ఎలా వచ్చింది? ఏం చేస్తే సహనం ఇంత సహనంగా నువ్వు జ్ఞానం చేస్తూ ఈ అనుభవాలు వెల్లువని జ్ఞానం అనే పంటని నువ్వు సంపాదించుకుంటున్నావు? నువ్వు ఏమి దానం చేస్తున్నావు? జ్ఞాన దానం చేస్తున్నావు అనే విషయాన్ని మనల్ని మనం ప్రశ్నించుకోమంటున్నారు గురువు గారు. ఏ దేవాలయంలో ఉన్నాం? దేహం అనే దేవాలయంలో ఉన్నామని మనల్ని గుర్తించమంటున్నారు. అయితే వీరెవరు? వీడే దేవుడు. ఆత్మే పరబ్రహ్మం. ఆత్మే నిత్యమైనది, అనిత్యమైనది శరీరము. జీవుడే దేవుడు. మన దేహంలోనే దేవుడు ఉన్నాడు. మనమే దేవ స్వరూపాలము. తర్వాత 3 సాధనలు ప్రకటిస్తారు. 2 సిద్ధాంత కార్యకలాపాలను తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఎప్పుడు కూడా పుణ్యం ఎక్కడుంది? మనం పుణ్యం రావడం కోసం మనం ధ్యానం చేయవసరలా. ఇక్కడ మన పుణ్య సాధనల కోసం మనం ధ్యానం చేయటం లేదు మాస్టర్స్. మనము సంచిత కర్మల్లో తీసుకొచ్చుకున్న కర్మల్ని మాత్రమే తొలగించుకొని మన యొక్క భూమి మీదకి వచ్చిన మన యొక్క కార్యక్రమాలను పూర్తి చేసుకొని మరలా జన్మ లేకుండా పునరపి మరణం పునరపి జననం అనేది లేకుండా మరలా మనం పైలోకాలకి ఎలా వెళ్ళాలి, ఏ ధ్యాన సాధనలు ఎంత సమయం వెచ్చించి
ఎంత సహనాన్ని తీసుకొచ్చుకొని, ఎంత జ్ఞానాన్ని సంపాదించుకొని, ఎంత మనకు కలిగిన ఆ జ్ఞానాన్ని ఎంత మనకు మనం దానం చేశాము, జ్ఞాన దానం చేశాము అనే విషయాలు తెలుసుకోవడం కోసం మనం భూమి మీదకొచ్చాం. ఈ విషయాలను తెలుసుకోకుండా మనం ప్రాపంచికంలో పడిపోయి, మన కుటుంబాల్లో మన వాళ్ళే మనకు శాశ్వతమని, మన భర్త, మన తల్లిదండ్రులు, మన చుట్టాలు, మన యొక్క చుట్టుపక్కల ఉండే ప్రజలు, వీరినే లోకం అనుకుని మనం బతికేస్తూ ఉన్నాం. ఇలా వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కష్ట సుఖాలే కష్ట సుఖాలు, మంచి చెడులే మంచి చెడులు అనుకుంటున్నాము గాని, అవన్నీ కూడా ఎంతో తుచ్చమైనవి. వాటినే మనం తొలగించుకొని మన పైలోకాలకి వెళ్ళాలి. ఆ జ్ఞానం మనకెలా వస్తుంది? ఆ సంచిత కర్మలను తొలగించుకునే మార్గం ఏంటి? వాటి యొక్క సాధన ఏంటి? మనం ఏం చేస్తే పునరపి మరణం, పునరపి జననం లేకుండా సమయమే సాధన, సాధనే అనుభవము అని మనం ఎలా తెలుసుకోగలుగుతూ ఉంటాము? అంటే ధ్యానం మాస్టర్స్. ప్రతి ఒక్కరిని పరిగెత్తించే వారిని తీసుకొచ్చి పట్టుకొని, నాయన ధ్యానం చెయ్యి. ధ్యానం చేస్తే నీ కర్మలు తొలగుతాయి. నువ్వు మరలా మరలా పుట్టాల్సిన అవసరమే ఉండదు. నీ వారు చనిపోయినా కూడా, ఎవరికేదైనా వచ్చినా కూడా, ఏ సమస్య వచ్చినా కూడా నువ్వు రాయిలా స్థిరంగా నిలబడే ఒక స్థాయికి నువ్వు రాగలుగుతావు. నిరంతరం ఏడుస్తూనే ఉంటావా? ఏడవటం కోసమే నువ్వు భూలోకాలకొచ్చావా? మనం పైలోకాలకెళ్ళేటప్పుడు ఆ ఏడుపులన్నీ తుడిచిపెట్టుకొని పోవడం కోసమే ధ్యాన సాధన ద్వారా మనం వచ్చాము. ధ్యాన సాధన చేస్తేనే మన కర్మలేంటి, మన విధి విధానాలేంటి, మన సాధన ఎంతవరకు చేయాలి, ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అంటే ఏమిటి? ఈ త్రిమూర్తుల్ని మనకి ఎవరిచ్చారు? ఈ త్రిమూర్తుల్ని మనకి పత్రి సార్ మనకి ఆనాపాన సతి అనే ధ్యానం ద్వారా మనకి ఎంతో సరళం చేసి, ఈ త్రిమూర్తుల ద్వారా మనం సమయమే సాధన, ధ్యానానికి సమయం సాధనని వెచ్చించి, వాటి వల్ల మన జ్ఞానాన్ని పొంది, ఆ జ్ఞానాన్ని మనం నలుగురికి పంచి, సజ్జన సాంగత్యం ద్వారా పంచడానికి ఎంతో అవకాశం ఉంటుంది మాస్టర్స్. సజ్జన సాంగత్యము ధ్యానంతో సమానము. ధ్యానం కంటే ఎక్కువ. ధ్యానానికి 25% మార్కులేస్తే సజ్జన సాంగత్యానికి 75% మార్క్స్ వేయొచ్చు మాస్టర్స్. ఎందువల్ల ఆ మాట అన్నానంటే, మొదట్లో ధ్యానానికి పూర్తి సాధన, పూర్తి సమయం, పూర్తి సహనం మనం పెట్టాల్సిందే. పూర్తి సమయం ఎప్పుడైతే మనం పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకోగలిగామో, ఆ తర్వాత మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని ఉపయోగించేది, స్వాధ్యాయం ద్వారా మనం ఉపయోగించే జ్ఞానాన్ని ఉపయోగించేది సజ్జన సాంగత్యం ద్వారానే. సజ్జన సాంగత్యం ద్వారా మనం ఎంతో మందిని జ్ఞానవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది. అలాగే మనం కూడా ఎంతో జ్ఞానాన్ని తీసుకునే అవకాశం సజ్జన సాంగత్యం ద్వారానే ఉంటుంది. తర్వాత ఆచరణ. ఎంతవరకు ఆచరిస్తున్నాము? ఎంతవరకు ఆచరించగలిగే జ్ఞానం మనకొచ్చింది? ఆచరించినప్పుడే మనకి ఎంతో జ్ఞానం వస్తుంది. ఎన్నెన్నో విషయాల నుంచి మనం బయటపడ్డామా? అలాగే అందులోనే కూరుకుపోయి ఉన్నామా? అనే విషయాలు మనకు తెలుస్తున్నాయి అంటే సజ్జన సాంగత్యం ద్వారా, మనం ఆచరించడం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని సంపాదించి, ఆ దానం చేయటం వల్ల మనం ధర్మంలో ఉన్నామన్న విషయం మనకి అర్థమవుతుంది. ధర్మంలో ఉండడం అంటే ఏవేవో గొప్ప పనులు చేసి, అన్నదానాలు చేసి, వస్త్రదానాలు చేసి, 10 గుళ్ళల్లో ప్రదక్షిణాలు చేసి, హోమాలు, యజ్ఞాలు చేయటం ధర్మం కాదు, పుణ్యం కాదు మాస్టర్స్. ఆ ధర్మం, ఆ పుణ్యం 1% కూడా మన కర్మలను తీరడానికి ఎంత మాత్రం ఉపయోగపడవు. ధ్యానం చేయడం ద్వారా మాత్రమే, ధ్యానానికి సమయం వెచ్చించడం ద్వారా మాత్రమే, ధ్యానానికి సమయం వెచ్చించి, మనం సహనం పొందడం ద్వారా మాత్రమే అనుభవాల్ని మనం పొందగలము. ఆ అనుభవాల ద్వారానే మనం ఎంతవరకు సాధన చేశాము, ఎంతవరకు మనకి ఆ జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానం ద్వారా మనం ఎన్ని కర్మలు పోగొట్టుకోగలిగాము, కర్మలను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నామా లేదా, మన యొక్క అనుభవ జ్ఞానం ఏంటి అని తెలిసే అవకాశం మనకుంది అంటే ధ్యానమే. మనం ధ్యానానికే శరణాగతులం అవ్వాలి. అవుదాం కూడా. మరి మనకి అనుభవాల పంట, అనుభవాల వెల్లువ, జ్ఞానం అనే పంట రావాలి అంటే ఊరికేనా ఉందా మాస్టర్స్? కూర్చొని ధ్యానం ఆవాహయామి అని కళ్ళు మూసుకుంటే 2 నిమిషాల్లో ఏమీ వచ్చేదు. సహనం కూడా 2 నిమిషాల్లో ఏమీ వచ్చేదు. అందువల్ల మీరు ధ్యాన సాధనలకి మనం పరిగెత్తకుండా ఒక చోట స్థిరంగా కూర్చోవాలి. అందుకే అన్నారు స్థిర సుఖ ఆసనం అని ఊరికే అనలేదు మాస్టర్స్. మనం ధ్యాన సాధన చేయాలి అంటే ముందు స్థిరమైన ఆసనాన్ని ఎంచుకోవాలి. స్థిర సుఖ ఆసనం. స్థిర సుఖ ఆసనం వల్ల ఆనాపానసతి ధ్యానం
ఏమిటి అని మనకు అర్థమవుతుంది. కదలకుండా పరిగెత్తించే ప్రపంచాన్ని కదలనీయకుండా కూర్చోబెట్టాలి అంటే స్థిరసుఖ ఆసనం ద్వారా, ఆనాపానసతి ధ్యానం ద్వారా మనకి సాధ్యపడుతుంది. తర్వాత నాడీ మండల శుద్ధి జరిగిన తర్వాత మాత్రమే మనకి జ్ఞానం వస్తుంది. ఆస్ట్రల్ ట్రావెల్స్ వస్తాయి. థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. మనకున్న శారీరక రుగ్మతలు అయితేనేమి, మానసిక రుగ్మతలు అయితేమి మనం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనకి జరగాలి అంటే మనం సమయాన్ని వెచ్చించాలి. సమయాన్ని వెచ్చించిన తర్వాత సహనం వస్తుంది. ఈ సహనం వచ్చిన తర్వాత సమయం ఇంకా వెచ్చించగలిగినప్పుడు మాత్రమే మనకి ఎన్నో అనుభవాల్ని తెలుసుకోవడం జరుగుతుంది. అనుభవాల వెల్లువ జరుగుతుంది. ఆత్మే పరబ్రహ్మం అని తెలుస్తుంది. జీవుడే దేవుడు అని చెప్పి తెలుస్తుంది. ఈ దేహమే దేవాలయం అని తెలుస్తుంది. మన శ్వాసే మన గురువు అని మనం అనుభవం తెచ్చుకుంటాము. ఇవన్నీ ఒకదానికొకటి ఎన్నో అనుభవాల సంబంధం ప్రతి ఒక్కదానికి ఉంటుంది మాస్టర్స్. ఇవన్నీ మనం పొందాలి అంటే ఏకైక మార్గం ధ్యాన మార్గం. ధ్యానం చేయండి, సమయాన్ని వెచ్చించండి, సహనాన్ని పొందండి, అనుభవాల జల్లు పొందండి, జ్ఞానం యొక్క మొలకలు ఎత్తించుకోండి. ఎంతో జ్ఞానాన్ని మీరు పొందండి. జ్ఞానదానం చేయడం ద్వారా ధర్మంలో ఉండండి. శ్రీకృష్ణుని అర్జునుడు తన యొక్క యుద్ధం సమయంలో శ్రీకృష్ణునే కోరుకుంటాడు. ఇంకేమి కోరుకోడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు ఒక్కడిని కోరుకుంటే ఆయనతో పాటు అన్నీ వస్తాయనే ఒక జ్ఞానం అతనికి ఉండడం వల్ల శ్రీకృష్ణుని కోరుకోవడం జరిగింది. శ్రీకృష్ణుడి దగ్గర ఉండే ఏ ఆయుధాలు కానీ, ఏ మాడాయుధాలు కానీ ఏమీ కోరుకోలేదు. ఆయన వద్ద ఉంటే ఆయనకి ఆత్మజ్ఞానం వస్తుంది అనే ఒక స్థిర నిశ్చయం వల్ల ఆయన కృష్ణుని కోరుకుంటాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? నువ్వు ధ్యానం చెయ్యి. అనుభవాల వెల్లువ ఎన్ని నువ్వు ఇది రావాలి అది రావాలి నువ్వు కోరుకుంటే ఏ ప్రయత్నం చేయకుండా అది కావాలి, ఈ అనుభవం కావాలి, ఆ జ్ఞానం కావాలి అంటే రానే రాదు. నువ్వు ముందు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ధ్యానం చేయి కూర్చొని. ఆ తర్వాత నీకు ఏమి రావాలో అవి వస్తాయి అని చెప్పి మనకి కృష్ణుడు సెలవిచ్చడం జరిగిందండి. ఆ తర్వాత మనం చేసే కృషి వల్ల, మనం చేసే సమయ సాధనల వల్ల మాత్రమే మనకు అనుభవాలు రావడం జరుగుతుంది. అనుభవాలు రావాలి ధ్యానంలో, ముందే అనుభవాలు వస్తే ధ్యానానికి కూర్చుంటాము అంటారు. అనుభవాలు రావాలంటే ధ్యానంలో కూర్చోకుండా ఉంటే ఎలా వస్తాయి మాస్టర్? రావు కదా. మనకి ఈ యొక్క సత్యాలు మనకి ఎప్పుడు గుర్తుంచుకోకపోతే మనం ధ్యానంలో ముందడుగులు వేయటానికి కానీ, ఈ యొక్క అనుభవాలు తెలుసుకోవడం కానీ వచ్చే అవకాశమే లేదండి. ఎందుకంటే వైరాగ్యం కూడా వస్తుంది మనకి ధ్యాన సాధన వల్ల. వైరాగ్యం ఎవరికైతే వస్తుందో ప్రతి జ్ఞానాన్ని మనం పొందాలి, ఎలా పొందాలి, ఎంత సాధన చేయాలి, సాధనకి ఎంత సమయాన్ని మనం వెచ్చించాలి అనే జ్ఞానాన్ని పొందటం జరుగుతుంది. అట్లాగే జ్ఞానం అనే పంటలు పండుతాయి. ధ్యానము ఆ యొక్క మొలకలు మనం వేస్తాం. ఆ మొలకలు వేసిన తర్వాత వర్షం పడితేనే కదా మొలకలు వచ్చేది. అట్లాగే మనం కూర్చుని సమయాన్ని ఇస్తేనే కదా అనుభవాలు వస్తాయి. ధ్యానంలో వచ్చే అనుభవాలే కాదు, మన జీవితంలో జీవించే ఆ యొక్క అనుభవాలు కూడా మనకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని మనల్ని వరిస్తూ ఉంటాయి. ఈ బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? మన సమాజంలో, కుటుంబాల్లో మనకుండే అవమానాలు కావచ్చు, కష్ట నష్టాలు కావచ్చు, ఏవైనా సరే మనం వాటిని ఎలా తట్టుకొని నిలబడగలిగాము, ఎలా నీరులా ప్రవహిస్తూనే ఉన్నాం మనం, మన హృదయం రాయిలాగా ఎలా గట్టిగా నిలబడగలిగింది, ఆ స్థిరత్వం మనకు ఎలా వచ్చింది అంటే మన ధ్యానాన్ని సమయం వెచ్చించి సహనం ద్వారా మాత్రమే ఇవన్నీ మనం పొందగలుగుతున్నాము అనే విషయాన్ని మనం అందరం అవగతం చేసుకుంటూ ఉండాలి మాస్టర్స్. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్, నా లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఈ సహనం ఎలా పొందాను, ధ్యానం ద్వారా నాకు వచ్చిన జ్ఞానం ఏంటి, ఆ జ్ఞానాన్ని నేను ఎలా నలుగురికి సజ్జన సాంగత్యం ద్వారా కావచ్చు, ఇలా వీడియోల ద్వారా కావచ్చు, బయటికి వెళ్ళి క్లాసులు చెప్పడం ద్వారా కావచ్చు, ఎలా నేను పొందగలిగాను అనే విషయాన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. నేను ఏం సాధించాను అని. ఒకసారి నాకు ఇద్దరు బాబులండి.
అయితే ఇద్దరు బాబులకి ఒకటేసారి బండి మీద నుంచి పడి యాక్సిడెంట్ అయిందండి. మామూలుగా అయితే మన ఇద్దరు పిల్లలకి ఒకటేసారి యాక్సిడెంట్ అయిందంటే అసలు వాళ్ళకి ఏమైపోయింది? వాళ్ళు ఏమయ్యారా? అని రకరకాల ఆలోచనలతో మనం బుర్రని విపరీతమైన భావోద్వేగాలకు గురవుతూ ఉంటాం. అవునా కదా అండి? కానీ నేను ఒక్కటే అనుకున్నా అన్నమాట. ఏంటి? ఏదో లెసన్ ఉంది దీంట్లో నుంచి నేర్చుకోవడానికి. ఏంటది? దీనివల్ల నేను తెలుసుకోవాల్సిన విషయం ఏంటి? జ్ఞానం ఏంటి? ఆ తెలుసుకున్న జ్ఞానాన్ని నేను ఏం పంచడం కోసం నాకు ఈ సందర్భం పరీక్ష పెట్టారు మాస్టర్స్ అని ఆలోచిస్తే, ఓకే. ఇంటికి రానివ్వండి పిల్లల్ని. ఓకే. ఏమన్నా అయితే మందులేపించడమో, లేదంటే హాస్పిటల్ తీసుకెళ్ళడమో చేద్దాం. అంతేగాని నేను బాధపడి, నేను విపరీతంగా ఊహించుకొని చేస్తే, ఆ ముద్దర్లు మరలా వాళ్ళకి ప్రభావితం చూపిస్తాయి. నా మీద ప్రభావితం చూపిస్తాయి. అని ఈ యొక్క జ్ఞానాన్ని నేను ధ్యాన సాధన ద్వారా పెంపొందించుకోబట్టి, నేను ప్రాపంచికంగా ఎన్నో విషయాలని, ఎన్నో అవమానాల నుంచి, ఎన్నో కష్ట నష్టాల నుంచి, నా అనుభవ జ్ఞానం ద్వారా, నా జ్ఞానాన్ని పంచటం ద్వారా, ప్రతి ఒక్కళ్ళకి ప్రతిరోజు అనుభవాలు వినడం ద్వారా, అనుభవాలను పంచటం ద్వారా, నేను ఎంతటి జ్ఞానాన్ని తీసుకోగలిగాను అంటే, ఈ రోజున నాకేది గూడా పెద్ద పులి గూడా చిన్న పిల్లి లాంటిదే అని చూడగలిగేంత మానసిక స్థాయిలను ఎదగడం జరిగింది మాస్టర్స్. దీనంతటికి సమయాన్ని వెచ్చించగలిగాను. సాధన చేయగలిగాను. ఈ ధ్యానంలోకి రాకముందు నేను ధ్యానానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించగలిగేదాన్ని కాదు మాస్టర్స్. నాకు ఆ విషయం కూడా తెలీదు. సో, నేను 2 ఇయర్స్ అవుతుంది ఈ ధ్యానంలోకొచ్చి. ఈ 2 ఇయర్స్ వచ్చిన తర్వాతే నాకర్థమైంది. ఓకే. ధ్యాన సాధనలకి మన సమయం విపరీతంగా వెచ్చించగలగాలి. అప్పుడే మనకి సహనం వస్తుంది, అనుభవం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఇవన్నిటిని మనం పంచడం ద్వారా మన కర్మల నుంచి మనం విడిపడతాము. ఈ విగ్రహారాధనలో ఉండే పూజాది క్రతువుల ద్వారా మన కర్మలు తొలగవు. అది కేవలం పిల్లవాడిని స్కూల్‌లో ఎల్‌కేజీలో జాయిన్ చేసినప్పుడు ఒక స్థిరత్వం కోసం ఎలా మనం పంపిస్తామో అటువంటిదే తప్ప విగ్రహారాధన అనేది మన కర్మలను తొలగించుకోవడం కోసం ఎంత మాత్రం కాదు. అనే విషయాన్ని నేను అర్థం చేసుకొని, ఈ యొక్క ధ్యాన సాధన ద్వారా ఇందులో సమయాన్ని వెచ్చించగలగాలి. అప్పుడే సహనం వస్తుంది, జ్ఞానం వస్తుంది. ధర్మంలో నేను ఎలా ఉన్నానన్న విషయం అర్థమవుతుంది. సజ్జన సాంగత్యం ద్వారా ఈ జ్ఞానాన్ని ఎలా పంచి, ఈ పరిగెత్తే ప్రపంచాన్ని ఎలా కూర్చోబెట్టగలగాలి? నేను కూర్చోబెట్టగలిగే సాధన, కూర్చోబెట్టగలిగే అనుభవం నాకెలా వస్తుంది? నేనే ఎలా చేయగలను? అనే విషయాన్ని నాకు ఎన్ని అవగత నేను పొందగలిగాను అంటే, నేను ధ్యానానికి సమయం వెచ్చించగలిగాను మాస్టర్స్. ఎంతో సహనాన్ని పొందగలిగాను. ప్రతి విషయాన్ని ఎలా దాన్ని సమర్థించుకుంటూ రావాలి? ఎలా ఆత్మజ్ఞానం ద్వారా ఆ విషయం నుంచి బయటపడాలి? కర్మల్ని ఎలా తొలగించుకోగలగాలనే జ్ఞానాన్ని పొందడం ద్వారా మాత్రమే నేను ఏ విషయాన్నైనా సరే ఇప్పుడు ఎదుర్కోగలుగుతున్నాను. నా యొక్క అనుభవాన్ని అందరికీ తెలియపరచాలి. సహనం ఉంటే ఎలా ఉంటుంది? సహనంగా ధ్యానం చేస్తే మనం ఏం పొందగలుగుతాము? అందరం పొందుతున్నారు అని చెప్పి చూసినప్పుడు నేను ఇది నాకు సాధ్యమవుతుందా అని అనుకున్నాను మాస్టర్స్. కానీ నాకు కూడా సాధ్యపడింది. అట్లా ప్రతి ఒక్కరికి సాధ్యపడుతుంది కంపల్సరీ. కానీ ప్రయత్నం చేయాలి. కంపల్సరీ కూర్చోవాలి. పరిగెత్తేవాళ్ళు పరిగెత్తుతూనే ఉంటే పునరపి మరణం, పునరపి జననం లాగా జన్మలు తీసుకుంటూనే ఉంటాం మాస్టర్స్ మనం. సో, అందువల్ల కూర్చోవాలి. స్థిర సుఖ ఆసనంతో కూర్చొని ధ్యాన సాధనలకి సమయాన్ని వెచ్చించి, సహనాన్ని పొంది, ఆ సహనం ద్వారా ధ్యానాన్ని మరింత సమయాన్ని వెచ్చించుకోగలిగినప్పుడు ఎన్నో అనుభవాల ద్వారా మన జ్ఞానాన్ని సంపాదించుకొని, ఆ జ్ఞానాన్ని నలుగురికి సజ్జన సాంగత్యం ద్వారా పంచడం ద్వారా ఏమవుతుంది? ఎన్ని కర్మలు తొలగుతాయి అనే అనుభవ జ్ఞానాన్ని నేను చాలా పొందడం జరిగిందండి. ప్రతి ఒక్కరూ ఇలా పొందాలని నేనెంతో ఆశిస్తున్నాను. నా యొక్క ప్రయత్నం ఈ రోజున అరగంట సమయంలోనే ఏ విషయాన్ని నేను పంచగలను అనే విషయాన్ని నేను ఆలోచించుకున్నానండి. క్లాస్ చెప్పడం అంటే క్లాస్ చెప్పడం కాదు. అనుభవమే క్లాసు. ఇది గూడా ఈ యొక్క క్లాస్ మనం చెప్పుకోవడం కూడా ఒక సజ్జన సాంగత్యం లాగానే నేను భావించాను మాస్టర్స్. ఒక క్లాస్ లాగా భావించి నేనొచ్చి చెప్పడం లేదు. ఇది గూడా నా దృష్టిలో సజ్జన సాంగత్యమే. జ్ఞానాన్ని పంచటమే. జ్ఞానదానం చేయటమే. సజ్జన సాంగత్యము అన్న ఒక భావన ద్వారా ఈ రోజున ఈ జూమ్ క్లాస్‌లోకొచ్చి నా యొక్క ధ్యాన సాధనలు ఎలా ఉన్నాయి? సహనమే ఎలా పెట్టాలి? ఎంత సహనం ఉండాలి? అనే విషయాన్ని తెలియపరుచుకునే అవకాశం నాకిచ్చిన కవితా మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నాకు ఈ జూమ్‌ని పరిచయం చేసిన లీలా కుమారి మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నా యొక్క జ్ఞానాన్ని అందరూ విని నాకు సపోర్ట్ చేసినందుకు వీక్షకులందరికీ ఆత్మపూర్వక ప్రణామాలండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ మేడం.
థ్యాంక్ యూ మేడం. సమయము, సహనము, అనుభవం అనే టాపిక్ గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. అంతే కదా మాస్టర్స్, మరి మనము సమయం కేటాయిస్తేనే కదా స్థిర సుఖాసనంలో కూర్చొని ఎంత సమయం అయితే కేటాయిస్తామో మనం అంత జ్ఞానాన్ని, అంత అనుభవాన్ని పొందడం జరుగుతుంది ఆ సాధన మూలకంగా. అప్పుడే మనము ఆ జ్ఞానాన్ని నలుగురికి చెప్పేదానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి మనం ఏం సాధించాలన్నా కూడా సమయాన్ని, ధ్యానాన్ని, స్థిర సుఖాసనంలో కూర్చొని సాధన చేయాలి. సాధన మూలకంగా జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానాన్ని పంచాలి. అదే పత్రిజీ గురువు గారు చెప్పింది. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి అని అందుకే గురువు గారు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆ పొందిన జ్ఞానాన్ని పంచాలి. పంచితే పెంచబడుతుంది. నువ్వు ఇంకా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదుగుతూ ఉంటావు అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది ఎవరైతే ఆ సాధనకు సమయాన్ని కేటాయిస్తారో వాళ్ళు ఈ జ్ఞానపరంగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. ఆ విధంగా మనము ఈ అనుభవాలు అంటే మనము సాధనకు సమయం కేటాయిస్తే అనుభవాల యొక్క వర్షం, ఆ జల్లుల గురించి ఎదురు చూడవలసిన అవసరమే లేదు. ఆ ఆత్మకి ఏ అనుభవం రావాలో అది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. దాని గురించి మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది సాధన. సాధనకి సమయాన్ని కేటాయించాలి అని గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు. ఆ విధంగా సాధనమున పనులు సమకూరు ధరలోనే అంటారు కదా మేడం. అట్లాగే ప్రతి దానికి ఏమి సాధించాలన్నా, ఏమి పొందాలన్నా, ఏమి తెలుసుకోవాలన్నా సాధన సాధన సాధన. అలా మనము అనుభవాల కోసము, ఆ వర్షం కోసం ఎదురు చూడాల్సిన పని లేదు. ఆ సమయం, సాధనకు సమయాన్ని కేటాయించడం అంటే స్థిర సుఖాసనంలో కూర్చొని ఎంత సమయాన్ని అయితే కేటాయించడానికి మనము విలువ ఇస్తామో అక్కడే మనకు అనుభవాల వర్షం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది ఎంత దూరం, ఎంతసేపు కురుస్తుందో అనేది మనం ఊహించలేము. అక్కడ మనం చేయవలసింది సాధన. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా మనము చేస్తూ పోతూ ఉంటే ఎంతో జ్ఞానాన్ని పొందుతాము. ఆ జ్ఞానాన్ని పొందడం వల్ల ధర్మం ఏంటో తెలుస్తుంది. ఆ ధర్మంని నలుగురికి పంచటము, ఆ పంచడం ద్వారా మనం ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థాయికి, ఆత్మస్థితిని పెంచుకోవడం జరుగుతుంది. ఆ విధంగా బ్రహ్మజ్ఞానిగా కూడా మారడం జరుగుతుంది అనేసి ఎంత అద్భుతంగా చెప్పారు మేడం. మీకు మరి ఒక్కసారి ఈ టీం జగద్గురు పత్రిజీ జూమ్ వేదిక తరఫున కృతజ్ఞతలు మేడం. మాస్టర్స్, మనము ప్రతిరోజు ఈ జూమ్ వేదికలో రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత 9:30 నుంచి 10 గంటల వరకు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఉంటుంది. అందులో భాగంగా ఈ రోజు శ్రీమతి శ్యామలా మేడం గారు మనకి శ్రీకృష్ణామృతంలో శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారం గురించి మనకి జ్ఞానాన్ని అందిస్తారు మాస్టర్స్. మనం ఇప్పుడు సెషన్ ఏం చేసుకునే ముందు కొన్ని అమృత వాక్యాలు చెప్తున్నాం మాస్టర్స్. అందరూ అన్మ్యూట్ చేసుకోండి. అహింసో పరమో ధర్మః, అహింసో పరమో ధర్మః, ధర్మో రక్షితః, ధర్మో రక్షితః, సత్యమేవ జయతే, సత్యమేవ జయతే, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారు. జై హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జై హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జై హో పత్రిజీ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో జయ హో జయ హో జయ 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 హో. జై హో జై హో జై హో జయ 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 హో. Thank you, masters. Thank you. Thank you so much, madam. Thank you.